వారిద్దరికీ రేవంత్ వార్నింగ్, ఇక యుద్ధమేనట. జూన్ 15 తర్వాత కేంద్రంతో యుద్ధం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కుమరంభీం జిల్లా కాగజ్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్లు వంటి అంశాలపై ముఖ్యమైన ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని పంటలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని, ఎవరూ నిరాశ చెందకూడదని భరోసా ఇచ్చారు. ఇప్పటికే 60 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మరో 15 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేస్తామన్నారు. అయితే కేంద్రం కేవలం 40 లక్షల క్వింటాళ్లు మాత్రమే తీసుకుందని, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఇచ్చే ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వడం లేదని విమర్శించారు. నిన్న మన మిత్రులు బస్సు యాత్ర చేసి సంతోషం. రైతులు కష్టాలలో ఉన్నప్పుడు అండగా ఎవరైనా చేయొచ్చు. ప్రతిపక్షాల బాధ్యత అది. నేను అభినందిస్తున్నా. మీరు వికారాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు రైతులు కళ్ళాల్లో కష్టాలలో ఉంటే అండగా నిలబడ్డామని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈనాడు ఇప్పటికే 62 లక్షల వడ్లను క్వింటాలు మనం సేకరించినాం. దాదాపుగా ఇంకొక 10-15 లక్షలు వస్తాయంటున్నారు. వాటన్నిటిని కూడా సేకరిస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ సీజన్లో 75 లక్షల క్వింటాల వడ్లను సేకరించే ఆలోచనతో మేము ఉన్నాం. మరి 75 లక్షల వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనాలి. ప్రహ్లాద్ జోషి గారిని ఎన్నిసార్లు కలిసినా, పంజాబ్కి ఇచ్చినా, హర్యానాకి ఇచ్చినా, ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు. జూన్ 15 తారీఖు లోపల మా వడ్ల సేకరణ కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇవాళ ఆదిలాబాద్లో మొక్కలు అధికంగా వచ్చినాయి. మొక్కజొన్నలు అత్యధికంగా పండిరు. గతంలో 4-5 లక్షల రాష్ట్రంలో పండితే ఈసారి మొక్కజొన్నలు 40 లక్షల క్వింటాలు పండినాయి. జొన్నలు పండినాయి. ఈరోజు పొద్దుతిరుగుడు పువ్వు పండింది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. మరి కనీసం మద్దతు ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మనం కొన్న వడ్లు మొత్తం కొనాలి, మనం కొన్న మక్కలు కొనాలి, మనం కొన్న జొన్నలు కొనాలి, మనం కొన్న పొద్దుతిరుగుడు పువ్వు కొనాలి. ఇవి కొనకుండా మేము కనీస మద్దతు ధర ప్రకటించినామంటే ఎన్నికొట్టుకో పెద్ద ఆయనే చెప్పిండు. సత్రంలో పెట్టే ఉచిత భోజనానికంట నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ లెటర్ రాసిండంట. సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం, దానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్లు అవసరం లేదు. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా గట్లనే మాట్లాడుతుండు. కేంద్ర మంత్రి అయ్యా, మీరు కేంద్రం కొనుగోలు చేయాలి. కేంద్రం కొనుగోలు చేయకపోతే మేము కొనుగోలు చేసిన వడ్లు, మక్కలు, జొన్నలు జూన్ 15లోగా కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డి వంటి ముందు ధాన్యం కుప్పలు పోసి నిరసన తెలుపుతామని సీఎం హెచ్చరించారు. ఇది కేంద్రంపై యుద్ధంగా మారుతుందని, రైతుల ఉద్యమం ఉప్పెనగా మారి కిషన్ రెడ్డికి తెలంగాణలో తిరగడం కూడా కష్టమవుతుందని హెచ్చరికలు జారీ చేశారు. తల తాకట్టు పెట్టైనా తీసుకొచ్చి ఇండ్లు కట్టుకునే వాళ్లకు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ ఇల్లు మంజూరైన ఏ పేదవాడిని నేను అడగండి, పని పూర్తయిన ఎంబడే వాళ్ళ ఖాతాలలో నగదు పడుతుందా లేదా మీరు ఆలోచన చేయండి. ఇవాళ 1,20,000 ఇండ్లు పూర్తి అయినాయంటే 99% ఇండ్లు పూర్తి చేసుకున్న వాళ్ళ ఖాతాలలో 100% నగదు వాళ్ళ ఖాతాలలో బదిలీ అయ్యింది. నాకెన్ని కష్టాలున్నా జీతభత్యాలు ఇవ్వడానికే కష్టం అనిపిస్తున్న సందర్భంలో, పిల్లల ఫీజులు చెల్లించాలంటే కష్టమవుతున్న సందర్భంలో, ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెన్షన్లు ఇవ్వాలంటే కూడా కష్టమవుతున్న సందర్భంలో, ఏ కష్టం వచ్చినా కష్టాన్ని ఎదుర్కొన్నా కానీ ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు మాత్రం 1 గంట కూడా ఆగకుండా మీ ఖాతాలలో వేసిన మాట వాస్తవం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ నా తపనంత ఒక్కటే, మేము జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, లేకపోతే సెక్రటేరియట్లను, లేకపోతే పంజగుట్ట చౌరస్తలో భవంతులలో మేము ఉంటే సరిపోదు. ఈ భవంతులు మాకు ఆనందాన్ని ఇవ్వచ్చు కానీ మా రాష్ట్ర ప్రజలకు అసంతృప్తిని కలిగిస్తాయి. అందుకే ఈరోజు ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా, టాటా అయినా, బిర్లా అయినా, అదానీ అయినా, అంబానీ అయినా పెద్ద పెద్ద సొంత భవనాలు కట్టుకుంటున్నారు. ఈరోజు అదానీ, అంబానీకి వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఇండ్లు ఉంటే, ఈరోజు మా ఆదివాసీ బిడ్డలకు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం ఇందిరమ్మ ఇండ్లు ఉండాలన్నదే ఈరోజు మా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే మిత్రులారా, ఈనాడు గతంలో ఇచ్చిన 4.5 లక్షలల్లా 1,20,000 ఇండ్లను 13 నెలలు పూర్తయ్యే లోపల ఈనాడు ప్రారంభోత్సవం చేసుకున్నాం. మళ్ళొక మాట చెప్పదలుచుకుని, ఇవాళ సెప్టెంబర్ 17, 2026 నాడు
ఇంకొక 1,00,000 ఇండ్లకు గృహప్రవేశాలు చేయడానికి సంపూర్ణమైన ఏర్పాట్లు చేస్తాం. మరో 1,00,000 ఇండ్లకు గృహప్రవేశం చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా, ఆ పనులను పర్యవేక్షించి వాళ్ళకు అవసరమైన నిధులను విడుదల చేయాల్సిందిగా మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. మిత్రులారా, ఈరోజు అదనంగా ఈరోజు మీరందరూ సంతోషంతో రాష్ట్రంలో ప్రజలందరూ ఇల్లు రాని నిరుపేదలు కళ్ళల్లో కొవ్వొత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. అన్న రేవంత్ అన్న ఆదిలాబాద్ పోయిండు, కోలం గూడెంకి వెళ్ళి గృహప్రవేశాలు చేసిండు. వాళ్ళు ఇచ్చిన ఇప్ప పువ్వు లడ్డు లేకపోతే వాళ్ళు అక్కడ పెట్టిన రొట్టె తిన్నాడు, మొక్కజొన్నలు కాల్చినవి పెడితే సంతోషంగా భోజనం చేసిండు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇల్లు వచ్చిన వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉంది. మరి ఎదురు చూస్తున్న మా పరిస్థితి ఏందని ఈరోజు రాష్ట్రం నలుమూలల పేదోళ్ళు ఆలోచన చేస్తారు. అందుకే ఈనాడు ఈడికొచ్చిన వేలాది మంది ఆదిలాబాద్ బిడ్డల సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే 1.25 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు చేశామని, సెప్టెంబర్ 17న మరో 1,00,000 ఇళ్లను అందజేస్తామని ప్రకటించారు. రెండో విడతలో 2.5 లక్షల ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో నిర్మాణం వేగవంతం చేసి రాజకీయాలకు అతీతంగా అందరికీ ఇళ్లు ఇవ్వాలని సూచించారు. గత ప్రభుత్వాలు మధ్యలో వదిలేసిన ఇళ్లను కూడా పూర్తి చేసి అందిస్తామన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ స్పందించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా నిశ్శబ్దం వహించడం విచారకరమని అన్నారు. 2,000 ఎకరాల భూమి కేటాయింపు విషయంలో మహారాష్ట్రను ఒప్పించాలని, లేకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీ కోరుకోవడం లేదన్నారు. సమస్య పరిష్కారం కోరుకుంటున్నాం, లేకపోతే ఎవరైనా సరే ఐ డోంట్ కేర్ అని స్పష్టం చేశారు. ఒక సంవత్సరం నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా వారితో మాట్లాడడానికి, చర్చించడానికి, సమయం అడగడానికి, కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు. మిత్రులు పాల్వే హరీష్ బాబు నా మిత్రుడే, కానీ తెలంగాణ పార్టీ వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ అనొచ్చు, మిత్రుడు బీజేపీ అనొచ్చు, కానీ నీళ్ల విషయంలో, సమస్యల విషయంలో, రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలనుకుంటే పాల్వే హరీష్ కూడా ఆదిలాబాదు బిడ్డనే, ఈ ప్రాంత ప్రజల పక్షాన నిలబడతాడు, మహారాష్ట్ర సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు నేను కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ భుజాల మీద గురుతరమైన బాధ్యత ఉన్నది. మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకో వివక్ష చూపిస్తున్నాడు, ఎందుకో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. మా సమస్యను పరిష్కరించుకోవడానికి సంవత్సరం నుంచి మేము ప్రయత్నం చేస్తుంటే కనీస గౌరవం మర్యాద కూడా పాటిస్తలేడు తెలంగాణ ముఖ్యమంత్రి పక్షాన. నేను నీకు నచ్చకపోవచ్చు, లేకపోతే నీ చీకటి మిత్రుడు చంద్రశేఖరరావు గారికి నచ్చకపోవచ్చు, లేదా ఫడ్నవీస్ గారికి నేను గుర్తు రాకపోవచ్చు, కానీ నేను లేవనెత్తుతున్న సమస్య తెలంగాణ 4 జిల్లాల లక్షలాది రైతాంగ సమస్య. ఈ రైతాంగ సమస్యను పరిష్కరించడానికి కిషన్ రెడ్డి గారు దూతగా వ్యవహరించాలి. అక్కడికి తీసుకెళ్ళి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూలేశ్వరం కావడం, 1,00,000 కోట్లు గోదావరి గంగలో కలిసిపోయి ఈనాడు ఆ 1,00,000 కోట్లు మొత్తం గోదావరిలో కలిసిపోయినాయి. ఆదిలాబాద్లో ఎకరానికి కూడా నీళ్లు రాలే. ఇవాళ ఎక్కడికి వచ్చినా, ఇంతకుముందే కొమరభీం ప్రాజెక్టును చూసిన 10 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఆ ప్రాజెక్టులో ఈరోజు రిపేర్లుంటే చెయ్యకపోవడం వల్ల 4 టీఎంసీల నీళ్ళనే కొమరంభీం ప్రాజెక్టులో నిలుపుకునే పరిస్థితి. ఈ ఆదిలాబాద్ జిల్లాలో కుత్పి కావచ్చు, కంకి కావచ్చు, ఈనాడు ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా ఆనాడు పూర్తి చేయకపోవడం వల్ల 10 సంవత్సరాలు సాగునీటి ప్రాజెక్టులకు 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆదిలాబాదు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే. ఆదిలాబాదు నిర్లక్ష్యానికి లోనైంది. ఆదిలాబాదు ప్రాజెక్టులు పడావు పడ్డాయి. అందుకే ఇవాళ ఆదిలాబాదు జిల్లాను అత్యంత ప్రాధాన్యత తీసుకోదలుచుకున్నాం. ఆనాడు ఆగిపోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడి ఎట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించి ఆదిలాబాదు జిల్లాకు 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఈనాడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాసిన. దీనికి సంబంధించి చర్చించేది ఉన్నది, ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకునేది ఉన్నది, సమయం ఇవ్వండి అని. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందించలే. మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరో నాకు అర్థం కాలే.
వారం క్రితం నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి గారు ఒక సూచన చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చించుకొని వాటిని పరిష్కరించుకోండి అని వారు సూచన చేశారు. మరి వారి సూచన ప్రాతిపదికన మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను లేఖలు రాస్తా ఉన్నా. దయచేసి వేదిక మీద నుంచి ఫడ్నవీస్ గారికి నా విజ్ఞప్తి, తుమ్మిడేటి ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అంతరాలను అవాంతరాలను తొలగించడానికి తక్షణమే ముఖ్యమంత్రుల లెవెల్లో సమావేశానికి మీరు సమయం ఇవ్వండి. మీరు మాకు సమయం ఇవ్వకపోతే ఆ సమస్య తీవ్రంగా మారుతుంది. ఆ సమస్య తీవ్రంగా మారినప్పుడు ఆదిలాబాదు జిల్లా ఉప్పెనే కదులుతుంది. ఆదిలాబాదు జిల్లా ఇక్కడ ఉండే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే రైతాంగం ఉప్పెనే కదులుతే అది మహారాష్ట్రకే సమస్యగా మారుతుంది. ఆనాడు ఆ సమస్య వచ్చినప్పుడు ఫడ్నవీస్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం చేస్తే, అవమానం చేస్తే ఊరుకోదు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న సవినయంగా మా బాధను, మా ఆవేదనను, మా అవసరాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇవాళ తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు నిర్మించుకుంటే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లా వరకు లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించడానికి, శ్రీపాద ఎల్లంపల్లి నింపుకోవడానికి, లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎత్తిపోతలు అవసరం లేదు, విద్యుత్ అవసరం లేకుండానే గ్రావిటీతో మాకు నీళ్లు వస్తాయి. మా ఇంత తీవ్రమైన సమస్య మీద